వెల్కమ్ టు IACE. సో ఈరోజు IBPS RRB PO అండ్ ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది 7th June. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ IBPS అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే, సో హియర్ యూల్ అబ్జర్వ్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్, అలానే ఆఫీసర్ స్కేల్ 1, ఇలా రెండు నోటిఫికేషన్స్ రెండు ఉంటాయి. సో మీరు ఆఫీస్ అసిస్టెంట్స్కి ఒకసారి అప్లై చేయాలి, స్కేల్ 1కి ఒకసారి అప్లై చేయాలి, ఓకే? సో ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ విల్ అప్లై ఫర్ ఆఫీస్ అసిస్టెంట్. సో క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, రైట్? సో రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ డేటా అనేది మాత్రం మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఏ డేటా అనేది రెడీ చేసి పెట్టుకోవాలి? సో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే మీరు సబ్మిట్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ పర్సంటేజ్ అప్ టు 2 decimals, రైట్? తర్వాత ఫోటోగ్రాఫ్, స్కాన్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డిక్లరేషన్ అండ్ థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని దెన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయగలిగితే మీకు ఈజీగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫో అనేది ఇవ్వాలి, అంటే మన నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్, మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, ఓకే? సో నేను ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తున్నాను. సో నేమ్, సో నెక్స్ట్ లాస్ట్ నేమ్, మీ నేమ్ ఎలా ఉంటే 10th క్లాస్ చూడండి ఇక్కడ ఎపియర్ అవుతుంది. సో ఎపియర్ అయ్యేటట్టుగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? రైట్. తర్వాత మొబైల్ నెంబర్, సో అగైన్ కన్ఫర్మింగ్, alternate mobile number, email ID, సో ఈచ్ అండ్ డీటెయిల్స్ ప్లస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వాలి, ఈమెయిల్ ప్లస్ మొబైల్ నెంబర్ కూడా, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు మెయిల్ ప్లస్ ఫోన్ నెంబర్కి మాత్రమే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది IBPS నుంచి. సో వర్క్ చేస్తున్న నెంబర్స్ మాత్రమే మీరు ఇవ్వండి, ఓకేనా? రైట్. సో అయింది. సో సెక్యూరిటీ కోడ్, రైట్, సేవ్ అండ్ నెక్స్ట్, ఓకే? సో నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సో స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ని మనం స్కాన్ చేస్తున్నాం. రైట్. సో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయింది. కింద డైలాగ్ బాక్స్ ఉంటుంది, ఐ అగ్రీడ్ దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఫోటో అని, అంటే సో అది మన ఫోటో అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సిమిలర్లీ సిగ్నేచర్ అనేది కూడా స్కాన్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి, ఓకే? రైట్, కన్ఫర్మ్, రైట్. తర్వాత నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ మన డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా ఇవ్వాలి. కేటగిరీ మీరు జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఏదైతే అది మీరు అప్లై చేయాలి. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓబీఎస్ కూడా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఏదైనా సరే సో సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయండి. సో సర్టిఫికేట్ లేకుండా అప్లై చేయొద్దు. సో ఈడబ్ల్యూఎస్ మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి ఎలిజిబిలిటీ పెట్టండి. ఐఎమ్ గివింగ్ జనరల్, ఓకే? రైట్. సో డైలాగ్ వర్క్ కూడా వస్తుంది ఇక్కడ, మీరు లిస్ట్లో ఉన్నారా లేదా ఏంటనేది. తర్వాత సో మీకు డిజబిలిటీ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. సో మొత్తం టైప్ ఆఫ్ డిజబిలిటీస్ చూడండి వస్తాయన్నీ. సో ఆ డిజబిలిటీ అనేది మీరు పర్టికులర్ ఏ డిజబిలిటీ అయితే అది మార్క్ చేస్తారు, ఒకవేళ లేకపోతే నో అని మార్క్ చేస్తాం, ఓకే? రైట్. దెన్ ఒకవేళ ఉంటే ఆ సర్టిఫికేట్ ఎవ్రీథింగ్ మీకు దానికి సంబంధించినవన్నీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ సో ఆర్ యూ చైల్డ్ ఫ్రమ్ రైట్స్ అంటే ఇది నో మార్క్ చేయండి. రిలీజియన్ మీరు దేనికి సంబంధించింది, హిందూ, జైన్, ముస్లిం ఏదైతే అది, రైట్?
సో మీరు మైనారిటీ కమ్యూనిటీకి సంబంధిస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో అని మార్క్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని మార్క్ చేయండి. సో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ నో అని మార్క్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సి సో ఇవన్నీ నో. సో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినంతా నో, రైట్. సో సెపరేటెడ్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అవసరం, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది దానికి ఎస్ అని మార్క్ చేయాలి, లేదు అంటే నో అని మార్క్ చేయాలి. ఓకే, సో అంటే ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ లేదా విడో జ్యుడిషియల్ సెపరేట్ ఎవరైనా అలా ఉంటే ఏజ్ రిలాక్సేషన్ అండర్ విడో కానీ డైవర్సిటీ కానీ ఉమెన్ జ్యుడిషియల్ సెపరేట్ వీళ్ళైతే మాత్రం ఎస్ అని మార్క్ చేసుకోండి. అది కూడా ఏంటి ఎలిజిబిలిటీ అవసరమైతే, లేదంటే నో అని మార్క్ చేయండి. ఓకే, మీరు ప్రీవియస్గా ఆర్ఆర్బీస్ ఎపియర్ అయ్యారా, ఎన్ని ఎపియర్ అయితే ఇదే ఫస్ట్ టైం అయితే నో అని మార్క్ చేయండి, ఆల్రెడీ ఎపియర్ అయితే ఎస్ అని మార్క్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అటెంప్ట్స్ ఎపియర్ అయ్యారు అనుకోండి. ఓకే, సో 2. సో నెక్స్ట్ ఏ ఆర్ఆర్బీస్ అటెంప్ట్ అయ్యారు, సో ఆ అటెంప్ట్ అయిన వాటిని షిఫ్ట్ పెట్టి ఇలా చేస్తే ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. షిఫ్ట్ తోటి మీరు సెలెక్ట్ చేయండి. ఓకేనా, తర్వాత నేషనాలిటీ ఇండియన్, రైట్. అండ్ దెన్ స్టేట్, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. రూరల్ బ్యాంక్స్ అనేది ఏ స్టేట్ అంటే ఆ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు పర్టికులర్గా ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేయండి. ఓకే, నేను తెలంగాణ అని సెలెక్ట్ చేశాను. సో తెలంగాణలో సెంటర్ ఏం కావాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెంటర్ ఏంటి, సో 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి ఇక్కడ, సో ఐడి ప్రూఫ్ అనేది అప్లికేషన్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన ఐడి ప్రూఫ్ మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళాలి. సో ఇది క్లిక్ చేయాలి. అంటే నేను అక్కడ మీరు మెన్షన్ చేసిన నేమ్ ఐడి ప్రూఫ్ 2 ఒకే నేమ్తో ఉండాలి. ఓకేనా, అటువంటి ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో నేను డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. ఓకే, సో డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, తర్వాత సో మీరు ఎగ్జామ్ ఏ దీంట్లో రాయాలనుకుంటున్నారు. సో ఆఫీస్ అసిస్టెంట్కి ఇప్పుడు 2 లాంగ్వేజెస్లో పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు మీరు ఆప్ట్ చేసుకున్న లాంగ్వేజ్. సో తెలంగాణ కనుక ఇంగ్లీష్ హిందీ కావాలా, ఇంగ్లీష్ తెలుగునా, ఇంగ్లీష్ ఉర్దూనా, ఏదంటే అది ఆప్ట్ చేసుకోవాలి. సో మీకు వచ్చే పేపర్ అనేది ఆన్లైన్ పేపర్ అనేది ఆ బోత్ మీడియాలో మీకు కనపడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. సో యాజ్ పర్ 10th క్లాస్, మీ 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. ఓకేనా, సో మీ యాజ్ పర్ 10th క్లాస్ మాత్రమే ఇవ్వాలి. రైట్, ఓకే, రైట్. జెండర్, సో ఏంటి, మేల్ ఆర్ ఫిమేల్. ఆధార్ కార్డ్, ఇది కంపల్సరీ కాదు, బట్ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి, రైట్. తర్వాత ప్యాన్ డీటెయిల్స్ కూడా సేమ్. సో ప్యాన్ డీటెయిల్స్ కూడా, బట్ ఇది కంపల్సరీ కాదు. సో మీ దగ్గర ఉంటే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. మీరు ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఎస్ అని మార్క్ చేయండి, లేదంటే నో. తర్వాత సో మ్యారీడా, సో స్టేటస్ ఏంటి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్, విడో ఏదైతే అది ఇవ్వాలి. ఓకేనా, దెన్ ఫాదర్స్ నేమ్ డీటెయిల్స్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మాత్రమే మీరు యాజ్ పర్ 10th క్లాస్లో మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎలా ఉందో అలా మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్ అడ్రస్, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా, సో నేను ఇక్కడ మామూలుగా జస్ట్ అడ్రస్ ఇస్తున్నాను, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, సో ఐఎమ్ నాట్ గివింగ్ హియర్, మొత్తం డోర్ నెంబర్ అవి ఇవ్వలేదు, మీరు మాత్రం మీ ఫుల్ డీటెయిల్ అనేది మాత్రం ఇవ్వండి. ఓకే, రైట్. తర్వాత స్టేట్, సో ఏ స్టేట్ యువర్ బిలాంగ్ టు విచ్ స్టేట్ అనేది తెలంగాణ. పిన్ కోడ్, సో ఆ పిన్ కోడ్, సో ఈ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అండ్ మీ కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే
జస్ట్ ఆ డైలాగ్ బాక్స్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సో వాల్యూస్ అన్నీ వస్తాయి. ఒకవేళ కాదు అని అంటే అగైన్ యూ హ్యావ్ టు టైప్, అన్నీ మనం టైప్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ చూడండి ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని, వ్యాలిడేట్ అనేవి చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే మనకి రిప్లిక్ అవుతాయి, మనం చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. చూడండి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి 1 or more ఎర్రర్స్ వచ్చినాయి. సో ఎస్ చూసారా, ఇక్కడ అడ్రస్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అది ఏది పెర్మనెంట్ ఆర్ కమ్యూనిటీ ఏదైతే అది ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకేమున్నాయి చూడండి, ఎర్రర్స్ ఏమైనా మిస్ అయ్యామో చూడండి. రైట్. ఓకే 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 సో ఇక్కడ కూడా లెటర్ మిస్ అయ్యాం. అండ్ దెన్ రైట్. సో ఇక్కడ కూడా నో. రైట్. సో ఇలా మీకు ఆల్రెడీ వ్యాలిడేట్ చేసినప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది ప్రాబ్లం అనేది ఈచ్ అండ్ ప్రతిదీ మీదే చూపిస్తుంది. సో మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఏ మిస్టేక్ ఉన్నా సరే అదే పాప్ అవుట్ అయ్యి చూపిస్తుంది కాబట్టి సో ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ కూడా డేట్ ఆఫ్ ఇయర్ ఆల్రెడీ ఇచ్చున్నాం, మిస్ అయింది మళ్ళీ. రైట్. చూడండి. దెన్ అగైన్ వ్యాలిడేట్. చూడండి ఎవ్రీథింగ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మీ డేటా మాత్రం డీటెయిల్స్ మాత్రం జాగ్రత్తగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ. సో ఏ స్ట్రీమ్లో మీ డిగ్రీ కంప్లీట్ చేశారు, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఏది కాకపోతే అదర్స్. ఓకే. సో అదర్స్ అంటే దేనికి సంబంధించింది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్. ఓకే. సో ఎప్పుడు పాస్ అయ్యారో, ఆన్ విచ్ డేట్ యు ఆర్ పాసింగ్. మీ సర్టిఫికేట్లో మీరు సో డేట్ ఆఫ్ పాసింగ్ అనేది చూడండి. సో దాంట్లో మంత్ కానీ మెన్షన్ చేయకపోతే మీరు ఫస్ట్ అని మెన్షన్ చేసేసేయండి. సో సారీ, డేట్ కానీ ఇవ్వకపోతే మాత్రం ఫస్ట్ అని మెన్షన్ చేయండి. మంత్ అండ్ ఇయర్ అయితే డేట్ ఆఫ్ ఇయర్ అయితే ఉంటుంది. సో ఇన్ కేసు డేట్ కానీ మెన్షన్ చేయకపోతే మాత్రం డేట్ని మాత్రం మెన్షన్ చేయండి. సో ఏ ఇయర్ పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓకేనా. సో గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ టు 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ వరకు ఎగ్జాక్ట్గా ఇవ్వాలి, నాట్ అప్ టు 1 డెసిమల్, 2 డెసిమల్స్ వరకు. ఆ తర్వాత ఏ క్లాస్ వచ్చింది, ఫస్ట్ ఆ సెకండ్. దెన్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఏమున్నా సరే ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయొచ్చు. ఓకే. రైట్. దెన్ చూడండి. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి కూడా నెక్స్ట్ కాలంలో ఫిల్ చేయాలి. ఓకే. సో ఇది ఫిల్ చేసే ముందు జస్ట్ మీకు ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్ నాలెడ్జ్, కంపల్సరీగా ఎస్ అని మార్క్ చేయాలి. ఓకేనా. రైట్. అయితే ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఏముంది, మీరు ఏమైనా నేర్చుకున్నారా, ఏమైనా డిప్లొమా కోర్స్ నేర్చుకున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, మీరు ఏముంటుంది సిపిపి లేదా పీజీడీసీ ఏదైనా డిప్లొమా ఏది ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. రైట్. అండ్ దెన్ మీరు ఇక్కడ అడుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు 8th క్లాస్ ఆర్ 8th క్లాస్ అబోవ్ రికగ్నైజ్డ్ బోర్డ్స్లో తెలుగు అనేది అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అప్లై చేస్తే తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదువుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా అడుగుతుంది. సో ఇక్కడ మీరు సో చదువుకుంటే ఎస్ అని మార్క్ చేయాలి, లేదంటే నో అని మార్క్ చేయాలి. ఓకేనా. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎస్, ఏంటి ఆ లాంగ్వేజ్, తెలుగునా ఉర్దూనా, ఎస్ తెలుగు. నో అయితే నో అని మార్క్ చేయాలి, మర్చిపోవద్దు, ఖచ్చితంగా అది మార్క్ చేయాలి. సో ఎందుకంటే రూరల్ బ్యాంక్స్లో ఖచ్చితంగా ఏంటంటే లోకల్ లాంగ్వేజెస్ ప్రయారిటీ. సో లోకల్ లాంగ్వేజ్ అనేది రాకపోతే మీరు 6 months టైం ఉంటుంది, ఆ 6 monthsలో మీరు నేర్చుకొని అగైన్ ఒక ఎగ్జామ్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మీకు 10th క్లాస్ బోర్డు బిఫోర్ అంటే 8th to 10thలో మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంటే అక్కడ ఎస్ అని మార్క్ చేయండి. ఓకేనా. రైట్. తర్వాత ఎప్పుడైనా సో డిటెన్షన్ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఏదైనా ఆల్వేస్ మేక్ ఇట్ ఎస్ నో అని మార్క్ చేయండి. అండ్ లాంగ్వేజెస్ నో, మనకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి, ఖచ్చితంగా దీంట్లో తెలుగు అక్కడ ఎస్ మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ మార్క్ చేయాలి. సో దాంతోపాటు ఇంకా ఏ లాంగ్వేజెస్ వస్తాయి, ఎన్ని అయితే ఎన్ని. సో ఐఎమ్ రైటింగ్ ఇంగ్లీష్. రైట్. సో ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్. దెన్ అగైన్ వ్యాలిడేట్. సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, నో ఎర్రర్స్. ఓకేనా. రైట్. దెన్ నెక్స్ట్ వన్. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చూసుకోవాలి. సో ఫస్ట్ మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునేది ఏంటంటే మెయిన్ ఫర్ రూరల్ బ్యాంక్స్కి మీ సరౌండింగ్ అంటే మీ ఓన్ ప్లేస్ అంటే మీ హోమ్ టౌన్కి
దగ్గరలో ఉండే గ్రామీణ బ్యాంక్ ఏముంది అనేది చూసుకోండి అంతే. సో అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే మీ సరౌండెడ్ అంటే మీ డిస్ట్రిక్ట్లో ఏపీజీవీబీ ఉంది, సో ఫస్ట్ ఏపీజీవీబీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది ఫస్ట్. అంటే ఎందుకు అలా ఇవ్వాలి అంటే, సో ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మీ ఓన్ ప్లేస్లో అంటే మీ ప్లేస్ దగ్గరలోని మీకు పోస్టింగ్ అనేది వచ్చేది కూడా ఛాన్సెస్ అంటే ఇప్పుడైనా రావచ్చు, ఇన్ ఫ్యూచర్లో అయినా సరే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకని మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మీ డిస్ట్రిక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఏంటి అనేది చూసుకోండి. ఆ గ్రామీణ బ్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ దానికి సెకండ్ ఇవ్వండి. అప్పుడు దీంట్లో ఏపీజీబీ అయినా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయినా ఏదైనా సరే శాలరీస్ కానీ సో వర్కింగ్ కల్చర్ కానీ ఏదైనా ఒకేలా ఉంటుంది. సో మీకు పోస్టింగ్ దగ్గరికి రావాలంటే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న దానికి మీరు అప్లై చేసుకోవాలి అంతే. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏపీజీబీయా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? దెన్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. ఎస్, ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీరు చేసే ముందు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నీట్గా చెక్ చేసుకోండి. సో ఏ మిస్టేక్ ఉన్నా సరే సో వెంటనే సబ్మిట్ చేయకుండా కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? సో అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద డైలాగ్ బాక్స్ ఐ అగ్రీ, ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ విత్ మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ మై ఐడి ప్రూఫ్. నీ ఐడి ప్రూఫ్ దట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అంటే ఓకే. నా మ్యాచ్ కాలేదు అని అంటే ఎనీ చేంజెస్ ఉన్నాయంటే ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పటికి ఆ చేంజింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి నేను సబ్మిట్ చేయాను. జనరల్గా 1 and 2 మాత్రమే క్లిక్ చేస్తాం. ఓకేనా? తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది. సో వన్స్ ఇది ఓకే కొడితే మాత్రం మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓకే. దెన్ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ? ఎస్. సో ఇక్కడ చూడండి థమ్ ఇంప్రెషన్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఫిలప్ చేయాలి. సో థంబ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. రైట్, ఓకే. సో ఇదర్ అంతా ఓకే ఉందా లేదా? రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ ఫామ్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఆ డిక్లరేషన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా అప్లోడ్ చేసాం. ఓకే, అది హ్యాండ్ రిటర్న్లో వేసి అక్కడ ఆ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత దెన్ రైట్ సెక్యూరిటీ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, దెన్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ మోడ్ అనేది వస్తుంది. పేమెంట్ మోడ్ బిల్డెస్కా పేమెంట్ ఏదైనా సరే మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని దెన్ విల్ గో ఫర్ సెక్యూరిటీ, సబ్మిట్. ఓకే, సో గేట్వేకి వెళ్తుంది. సో త్రూ పేటిఎం నుంచి మీరు డైరెక్ట్గా పే చేసుకోవడం, లేదంటే క్రెడిట్ కార్డ్ లేదా వ్యాలెట్స్ మీకు ఏదైతే ఎలా ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేసి ప్రాసెస్ అవుట్ చేయాలి. సో ఇక్కడతోటి నేను సబ్మిట్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఫైనల్ యాక్చువల్గా ఏంటంటే పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో వెరీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ మిస్టేక్స్ అనేవి మాత్రం కమిట్ అవ్వద్దు. నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఓకే, జాగ్రత్తగా అండ్ మోర్ ఓవర్ యువర్ క్వాలిఫికేషన్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటూ సో చేసి ఫైనల్గా వీ హ్యావ్ టు డూ ద ప్రాసెస్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. రైట్.